మార్కాపురం జిల్లా పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పుల్లల చెరువు మండలం కమ్మవారిపల్లిలో ఈ నెల 13న జరిగిన భారీ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేసిన ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజు నేర చరిత్రను చూసిన పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. రాజు వయస్సు 31 ఏళ్లే అయినప్పటికీ 100 సార్లు చోరీకి పాల్పడినట్టు తేలింది. పుల్లల చెరువులో మేడికొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసంలో చోరీ జరిగింది. దాదాపు 23 లక్షల రూపాయల విలువైన బంగారం మాయమైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్, పుల్లల చెరువు ఎస్ఐ సాంబశివరావు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్, సెల్ సిగ్నల్స్ ఆధారంగా అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.